వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. నేను రాసిన కొత్త పుస్తకం అన్లాక్ క్లాజెస్. ఈ పుస్తకంలో ఉన్న ఇంకొక టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అడ్వర్బ్ క్లాజెస్ ఆఫ్ కండిషన్స్ అంటే కండిషన్స్ను తెలియజేసే క్లాజెస్. కండిషన్స్ను తెలియజేయడానికి ఇఫ్, అన్లెస్ లేదా ఇన్ కేస్ ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ను ఉపయోగించడం జరుగుతుంది. మొదటగా మనం ఇఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ అంటే అయితే అని అర్థం. ఇఫ్ అంటే అయితే అని అర్థం. ఇఫ్కు సంబంధించి 4 రకాల కండిషన్స్ ఉన్నాయి. జీరో కండిషనల్, కండిషనల్ 1, కండిషనల్ 2, కండిషనల్ 3. జీరో కండిషనల్ను యూనివర్సల్ ఫ్యాక్ట్స్ లేదా ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేయడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. జీరో కండిషనల్ను యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేయడానికి ఈ కండిషన్ను ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఒక పని జరిగిన వెంటనే ఇంకొక పని ఖచ్చితంగా జరుగుతుంది, జరిగే తీరుతుంది అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఒక పని జరిగిన వెంటనే ఇంకొక పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. కండిషనల్ 1, ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయితే ఇంకొకటి జరగడానికి అవకాశం ఉంది, ప్రాబిలిటీ ఉంది అని చెప్పే సందర్భంలో కండిషనల్ 1ను ఉపయోగించడం జరుగుతుంది. కండిషనల్ 2 హైపోథెటికల్ సిచ్యువేషన్స్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. అంటే జరిగే అవకాశమే లేదు అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. కండిషనల్ 3 గతానికి సంబంధించిన కండిషన్స్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. వీటిని ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. జీరో కండిషనల్, ఇందులో 2 క్లాజెస్ ఉంటాయి. డిపెండెంట్ క్లాస్, అడ్వర్బ్ క్లాస్, తర్వాత మెయిన్ క్లాస్. ఇఫ్తో స్టార్ట్ అవుతుంది. ఇందులో 2 క్లాసెస్ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి. డిపెండెంట్ క్లాస్, అడ్వర్బ్ క్లాస్, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, కమా మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో 2 క్లాసెస్ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూడండి. ఉదాహరణకు సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుంది? పగలవుతుంది. సూర్యుడు అస్తమిస్తే ఏమవుతుంది? చీకటి అవుతుంది. సూర్యుడు అస్తమిస్తే చీకటే అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. మనం నీళ్లను 100 డిగ్రీ సెల్సియస్ వద్ద వేడి చేస్తే ఏమవుతుంది? అది ఉడుకుతుందండి, బాయిల్ అవుతుంది. అంటే ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయితే ఇంకొకటి జరిగే తీరుతుంది, ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగిస్తాం. మనం కలర్స్ ఏవైతే ఉన్నాయో రెడ్, బ్లూని కలిపితే ఏమవుతుంది? విల్ గెట్ పర్పుల్ కలర్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్ ఇంగ్లీష్లో చూద్దాం. సూర్యుడు అస్తమిస్తే ఏమవుతుంది? చీకటి అవుతుంది. ఇఫ్ ద సన్ సెట్స్ ఇట్ బికమ్స్ డార్క్. ఇఫ్ ద సన్ రైజెస్ ఇట్ బికమ్స్ డే టైమ్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ వీ హీట్ టు వాటర్ అట్ 100 డిగ్రీ సెల్సియస్, ఇఫ్ యూ హీట్ వాటర్ టు 100 డిగ్రీ సెల్సియస్ ఏమవుతుంది? ఇట్ బాయిల్స్. అదేమవుతుంది? ఉడుకుతుందండి, ఇట్ బాయిల్స్. ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయితే ఇంకొకటి జరిగే తీరుతుంది అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగిస్తాం. ఇఫ్ వి మిక్స్ రెడ్ అండ్ బ్లూ వి గెట్ పర్పుల్. రెండు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. సో అర్థమైందా అండి? ఇవి క్లాజెస్, రెండు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. తర్వాత కండిషనల్ 1, ఒక పని జరిగితే ఇంకో పని జరగడానికి అవకాశం ఉంది. ఒకటి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి, ఇంకోటి సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, కమా సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. విల్ ప్లస్లో మనం ఇంకా మోడల్ వర్బ్స్ కూడా ఉపయోగించవచ్చు. క్యాన్ అలాంటివి ఏమైనా ఉంటాయి, మే, మైట్ ఇలాంటివి ఉపయోగించవచ్చు. చూద్దాం. మీరు ఇన్వైట్ చేస్తే నేను వస్తాను, మీరు ఇన్వైట్ చేస్తే నేను రావడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి ఇఫ్ యూ ఇన్వైట్ ఐ విల్ కమ్. ఇఫ్ యూ ఇన్వైట్ ఐ విల్ కమ్. మీరు అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అతడు చదివితే అతడు పాస్ కాగలడు. ఇఫ్ హీ స్టడీస్ వెల్, అతడు బాగా చదివితే అతడు పాస్ కాగలడు. ఇఫ్ హీ స్టడీస్ వెల్ హీ కెన్ పాస్. పాస్ అవుతాడు, హీ విల్ పాస్. మీరు అమ్మితే వాళ్ళు వాళ్ళు కొంటారు. ఇఫ్ యూ సెల్ దే విల్ బై. ఇఫ్ యూ సెల్ దే విల్ బై. మీరు రావాలంటే రాగలరు. ఇఫ్ యూ వాంట్ టు కమ్ యూ కెన్ కమ్. సో ఇలాంటివి చెప్పడానికి కండిషనల్ 1ను ఉపయోగించడం జరుగుతుంది. అంటే జరిగే అవకాశం ఉందని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగిస్తాం. ఇవి ఒకటి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, ఇంకోటి సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది, లేదా మనం మోడల్ వర్బ్స్ కూడా ఉపయోగించవచ్చు. తర్వాత కండిషనల్ 2,
జరిగే అవకాశమే లేదు. హైపోథెటికల్ సిచ్యువేషన్స్ గురించి తెలియజేయడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, హైపోథెటికల్ అంటే ఊహాత్మకమైనవి, జరిగే అవకాశమే లేదు అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఇందులో స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఉదాహరణకు మీరు ఒక చోట కూర్చున్నారు, ఆకాశం వైపు చూస్తున్నారు, పక్షులు ఎగిరేది చూస్తారు. మీ మనసులో ఇలా ఆలోచన వచ్చింది, నాకు రెక్కలు ఉంటే, ఇది జరగని పని, హైపోథెటికల్ సిచ్యువేషన్స్, నేను కూడా ఎగరగలిగేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై. లేదా ప్రపంచం మొత్తం తిరిగేవాడిని, ట్రావెల్ చేసేవాడిని. ఐ వుడ్ ట్రావెల్ టు ద వరల్డ్. ప్రపంచం మొత్తం తిరిగేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ట్రావెల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో తిరిగేవాడిని. ఐ వుడ్ ట్రావెల్ టు ద హోల్ వరల్డ్. ప్రపంచం మొత్తం తిరిగేవాడిని. ఇది జరగని పని. ఇలా ఏదైతే జరగదో ఇలాంటి హైపోథెటికల్ తెలియజేయడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. లేదా మీరు షాపింగ్ చేస్తూ ఉన్నారు, ఒక ఖరీదైన వస్తువు చూశారు, ఆ ఖరీదైన వస్తువుని చూసి మీరు ఎలా అనుకున్నారు, నా దగ్గర డబ్బు ఉంటే నేను కొనేవాడిని, ప్రస్తుతం మీ దగ్గర డబ్బులు లేవు, ఉంటే కొనేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బై. మిమ్మల్ని వచ్చి ఎవరైనా సహాయం అడిగారు, డబ్బు అడిగారు, మీరు ఈ విధంగా చెప్తున్నారు, నా దగ్గర ఉంటే ఇచ్చుండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ గివ్. ఇది ప్రజెంట్ ఫ్యూచర్కి సంబంధించిందండి. జరగనివి, ప్రజెంట్ మీ దగ్గర డబ్బులు లేవు, ఉంటే ఈ విధంగా చేసేవాడిని. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది హ్యాడ్తో చెప్పాను, ఇంకా చూద్దాం. ఉదాహరణకు ఇప్పుడు చూడండి, ఇది ప్రజెంట్ ఫ్యూచర్కి సంబంధించిందండి, పాస్ట్ సంబంధం లేదు. ఉదాహరణకు మీ ఫ్రెండ్ మిమ్మల్ని పార్టీకి పిలిచాడు, మీరు పోలేదు. పోయిన తర్వాత మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అతను మీతో ఈ విధంగా చెప్తున్నాడు, నువ్వు వచ్చి ఉంటే. ఇందులో V2 ఉపయోగిస్తాం. నువ్వు వచ్చి ఉంటే అంటే ఇప్పుడు వచ్చే అవకాశమే లేదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అతను మీతో ఈ విధంగా చెప్తున్నాడు, నువ్వు వచ్చి ఉంటే నువ్వు కూడా ఎంజాయ్ చేసేవాడివి. అంటే రావడానికి అవకాశం లేదు, ఇది ప్రజెంట్కి సంబంధించింది. ఆల్రెడీ వచ్చే అవకాశం ఏదైతే ఉందో లేదు, ఆల్రెడీ సమయం గడిచిపోయింది. అతను ఈ విధంగా చెప్తున్నాడు, నువ్వు కూడా వచ్చి ఉంటే, ఇఫ్ యూ కేమ్, నువ్వు కూడా ఎంజాయ్ చేసేవాడివి మాతో. యూ వుడ్ ఆల్సో ఎంజాయ్ విత్ అస్. జరిగే అవకాశమే లేదు. ఇఫ్ యూ కేమ్, నువ్వు మాతో వచ్చి ఉంటే, యూ వుడ్ ఆల్సో ఎంజాయ్ విత్ అస్, నువ్వు కూడా ఇప్పుడు మాతో ఎంజాయ్ చేసేవాడివి. యూ వుడ్ ఆల్సో ఎంజాయ్, జరగడానికి అవకాశమే లేదు. ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. బస్ లేట్ వచ్చింది, మీరు బస్సులో ఉన్నారు, మీరు ఈ విధంగా ఊహిస్తున్నారు, ఈ విధంగా ఆలోచిస్తున్నారు. బస్ తొందరగా వచ్చి ఉంటే, మీరు బస్సులో ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు, మీకు ఆల్రెడీ మీరు ఎస్టిమేట్ చేసుకున్నారు, డెస్టినేషన్ ఏదైతే ఉందో సమయానికి చేరుకోలేము. మీరు ఈ విధంగా అనుకుంటున్నారు, బస్ సమయానికి వచ్చి ఉంటే. ఇఫ్ బస్ కేమ్ అర్లీ, త్వరగా వచ్చి ఉంటే. ఇఫ్ బస్ కేమ్ అర్లీ, మేము సమయానికి రీచ్ అయి ఉండేవాళ్ళము, ఇప్పుడు రీచ్ అవ్వడానికి అవకాశమే లేదు అని చెప్పడానికి. ఇఫ్ ద బస్ కేమ్ అర్లీ వీ వుడ్ రీచ్ ఆన్ టైం. కానీ జరిగే అవకాశమే లేదని చెప్పడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. సో అర్థమైంది కదండి. సో ఇలా చెప్పడానికి ఈ కండిషనల్ టూను ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా వర్త్ కూడా ఉపయోగిస్తాం. నేను కలెక్టర్ అయి ఉంటే, ఇఫ్ ఐ వర్ ద కలెక్టర్. నేను సీఎం అయి ఉంటే, ఇఫ్ ఐ వర్ ద సీఎం. నేను బాగా రూల్ చేసి ఉండేవాడిని, ఐ వుడ్ రూల్ వెల్. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. నా దగ్గర డబ్బు ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ అ మనీ. నాకు తెలిసి ఉంటే, ఇఫ్ ఐ న్యూ. నా దగ్గర కారు ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ అ కార్. నాకు తెలిసి ఉంటే, ఇఫ్ ఐ న్యూ. నేను వెళ్ళి ఉంటే, ఇఫ్ ఐ వెంట్. అతడు వచ్చి ఉంటే, ఇఫ్ హీ కేమ్. అతడు చెప్పి ఉంటే, ఇఫ్ హీ టోల్డ్. ఈ విధంగా V2ను ఉపయోగించడం జరుగుతుంది. ప్రజెంట్ ఫ్యూచర్కి సంబంధించింది, గతానికి సంబంధించింది కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. కండిషనల్ 2, కండిషనల్ 3ని బాగా అర్థం చేసుకోండి. కండిషనల్ 2 ప్రజెంట్కి సంబంధించింది, హైపోథెటికల్ సిచ్యువేషన్, జరిగే అవకాశమే లేదు. ఇప్పుడు తర్వాత కండిషనల్ 3 గతానికి సంబంధించింది. గతంలో ఒక పని ఈ విధంగా జరిగి ఉంటే, ఈ విధంగా జరిగి ఉండేది అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. వీటిని రిపెంటెన్స్, పశ్చాత్తాపం తెలియజేయడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు ఇలా అనుకుంటున్నారు, చిన్నప్పుడు మా మాస్టర్ చెప్పిన మాటలు విని ఉంటే నేను సక్సెస్ అయి ఉండేవాడిని. లేదా ఇంకోటి ఈ విధంగా చెప్తున్నారు, మీరు నన్ను ఇన్వైట్ చేసి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని. అతడు చదివి ఉంటే పాస్ అయి ఉండేవాడు. ఈ విధంగా గతం గురించి సంబంధించి పశ్చాత్తాపం గురించి తెలియజేయడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం.
ఇందులో స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఎగ్జాంపుల్స్ చూడండి. నేను చిన్నప్పుడు మా మాస్టర్ చెప్పిన మాటలు విని ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ లిసన్ టు మై మాస్టర్, నేను సక్సెస్ అయి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ సక్సీడెడ్, నేను సక్సెస్ అయి ఉండేవాడిని. సక్సెస్ కాగలిగి ఉండేవాడిని అంటే కుడ్ వాడతాం. ఐ కుడ్ హ్యావ్ సక్సీడెడ్. మీరు పిలిచి ఉంటే, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్, నేను వచ్చి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ కమ్, నేను రాగలిగి ఉండేవాడిని. ఐ కుడ్ హ్యావ్ కమ్. నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే నేను సమాధానం చెప్పి ఉండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ లర్న్డ్ ఇంగ్లీష్, గతానికి సంబంధించిన ఎస్టర్డే కావచ్చు, లాస్ట్ డే కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు ఇది. ఇఫ్ ఐ హ్యాడ్ లర్న్డ్ ఇంగ్లీష్, నేను ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇవ్వగలిగేవాడిని. ఐ కుడ్ హ్యావ్ ఆన్సర్డ్ ఇన్ దట్ ఇంటర్వ్యూ, లేదా ఐ వుడ్ హ్యావ్ ఆన్సర్డ్ ఇన్ దట్ ఇంటర్వ్యూ. కుడ్ అంటే చేయగలిగేవాడిని, వుడ్ అంటే చేసేవాడిని. కొన్ని జస్ట్ వుడ్ హ్యావ్తో చూద్దాం, జస్ట్ ఈ క్లాస్ చూద్దాం, మీకు ఉపయోగపడతాయి. వెళ్ళుండేవాడిని చెప్పడానికి ఐ వుడ్ హ్యావ్ గాన్, వెళ్ళలేదండి. వెళ్ళుండేవాడిని, ఐ వుడ్ హ్యావ్ గాన్. వెళ్ళగలిగి ఉండేవాడిని, ఐ కుడ్ హ్యావ్ గాన్. నేను చూసుండేవాడిని, ఐ వుడ్ హ్యావ్ సీన్. చూడగలిగే ఉండేవాడిని, ఐ కుడ్ హ్యావ్ సీన్. నేను పాస్ అయి ఉండేవాడిని, ఐ వుడ్ హ్యావ్ పాస్డ్. నేను పాస్ కాగలిగి ఉండేవాడిని, ఐ కుడ్ హ్యావ్ పాస్డ్. ఆమె బాగా చదివి ఉంటే పాస్ కాగలిగేది, పాస్ అయి ఉండేది. ఇఫ్ షీ హ్యాడ్ స్టడీడ్ వెల్, షీ వుడ్ హ్యావ్ పాస్డ్, లేదా షీ కుడ్ హ్యావ్ పాస్డ్. అర్థమైంది కదండి. తర్వాత అన్లెస్ గురించి డిస్కస్ చేద్దాం. అన్లెస్ అంటే తప్ప, ఇది జరిగితే తప్ప ఇంకొకటి జరగదు అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఇది జరిగితే తప్ప ఇంకొకటి జరగదు అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు పర్మిషన్ ఇస్తే తప్ప, మీరు పర్మిట్ చేస్తే తప్ప మేము వెళ్ళాము. వీ వోంట్ గో అన్లెస్ యూ పర్మిట్. వీ వోంట్ గో ఎప్పటి వరకు? మీరు పర్మిషన్ ఇస్తే తప్ప. అన్లెస్ యూ పర్మిట్, మీరు కాన్సన్ట్రేట్ చేస్తే తప్ప మీకు అర్థం కాదు, మీరు అర్థం చేసుకోలేరు. యూ కాంట్ అండర్స్టాండ్ అన్లెస్ యూ పే అటెన్షన్. మీరు కాన్సన్ట్రేట్ చేస్తే తప్ప మీరు అర్థం చేసుకోలేరు. యూ కాంట్ అండర్స్టాండ్ అన్లెస్ యూ పే అటెన్షన్. వర్షం స్టాప్ అయితే తప్ప మేము బీచ్కు వెళ్ళలేము. అన్లెస్ ఇట్ స్టాప్స్ రైనింగ్ వీ కాంట్ గో టు ద బీచ్. అన్లెస్ ఇట్ స్టాప్స్ రైనింగ్ వీ కాంట్ గో టు ద బీచ్. వాళ్ళు గేమ్ స్టార్ట్ చేయరు, అందరూ వస్తే తప్ప వాళ్ళు గేమ్ స్టార్ట్ చేయరు. దే విల్ నాట్ స్టార్ట్, లేకుంటే దే డు నాట్ స్టార్ట్ అన్లెస్ ఎవ్రీవన్ అరైవ్స్, అన్లెస్ ఎవ్రీవన్ కమ్స్. అందరూ వస్తే తప్ప దే డోంట్ స్టార్ట్ అ గేమ్ అన్లెస్ ఎవ్రీవన్ అరైవ్స్, ఎవ్రీవన్ కమ్స్. అర్థమైంది అండి. అన్లెస్ అంటే తప్ప, మీరు పర్మిషన్ ఇస్తే తప్ప నేను వెళ్ళను. ఐ డోంట్ గో అన్లెస్ యూ పర్మిట్. మీరు చదివితే తప్ప పాస్ కారు. యూ వోంట్ పాస్ అన్లెస్ యూ స్టడీ వెల్. సో అర్థమైంది అండి. తర్వాత చివరగా లాస్ట్ ఇన్ కేస్ అంటే ఒకవేళ. మనం సాధారణ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. వర్షం పడుతుందేమో అని నేను అంబ్రెల్లాని తీసుకొచ్చాను. నాకు దాహం వేస్తుందేమో అని నేను వాటర్ బాటిల్ తీసుకొచ్చాను. ఈ విధంగా జరుగుతుందేమో అని ఊహించి ఏదైనా ఒక పని చేయడానికి ఇన్ కేస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. నేను గొడుగు తీసుకొచ్చాను, వర్షం పడుతుందేమో అని. ఐ బ్రాట్ ద అంబ్రెల్లా, వర్షం పడుతుందేమో అని. ఇన్ కేస్ ఇట్ రైన్స్. ఐ బ్రాట్ ద అంబ్రెల్లా, గొడుగు తీసుకొచ్చాను. కారణం ఏంటి? ఇక్కడ ఇన్ కేస్ ఇట్ రైన్స్, వర్షం పడుతుందేమో అని. ఆమె ఎప్పుడు కూడా స్నాక్స్ను తన బ్యాగ్లో క్యారీ చేస్తుంది, ఆమెకు ఆకలేస్తుందేమో అని. ఇన్ కేస్ షీ ఆల్వేస్ క్యారీస్ a snack in her bag in case she gets hungry. ఆమెకు ఆకలేస్తుందేమో అని, ఇన్ కేస్ షీ గెట్స్ హంగ్రీ, ఆమెకు ఆకలేస్తుందేమో అని ఆమె ఎప్పుడు కూడా తన బ్యాగ్లో స్నాక్ను క్యారీ చేస్తుంది. ఇలా మనం ఈ విధంగా కూడా చెప్తూ ఉంటాం. వాటర్ తీసుకువెళ్ళు, దాహం వేస్తుందేమో. టేక్ సమ్ వాటర్ విత్ యూ ఇన్ కేస్ యు గెట్ థర్స్టీ. సో అర్థమైంది కదండి. ఇంకా మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కావాలనుకున్నట్లయితే మీరు మా పుస్తకాన్ని పర్చేస్ చేయొచ్చు. మీరు మా పుస్తకం పర్చేస్ చేయడానికి నా వాట్సాప్ నంబర్కి జస్ట్ బుక్ డీటెయిల్స్ అని ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒక మెసేజ్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది. లేదా ఫోన్ కూడా మీరు చేయవచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.